శమీక మహర్షి. ఏమైందిరా అని అడిగాడు. తండ్రి, నీ మెడలో ఎవరో మృతసర్పం వేశాడు రాజు. ఒకవేళ అది కొనప్రాణంతో ఉండి నిన్ను కరిచిందేమోనని బెంగపెట్టుకున్నానన్నాడు. ఎవరు తన మెడలో మృతసర్పం వేశారని అంతర్ముఖత్వాన్ని పొంది చూశాడు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. జ్యోతిష శాస్త్రం అని, అది వేదానికి ఉన్నటువంటి ఉపాంగాలలో ఒకటి. అది వేద పురుషునకు కంటి స్థానంలో ఉంటుంది, నేత్రస్థానంలో. నేత్రం లేదనుకోండి, దూరంగా ఉన్నది ఎలా కనపడుతుంది? కనపడదు. అలాగే జ్యోతిషం వేద పురుషుడికి కన్ను, దూరంగా రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని చెప్తుంది. మీరెప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి యందు దోషం ఉండవచ్చు, వ్యవస్థ యందు దోషం ఉన్నదని మాట్లాడకూడదు. ఒక డాక్టర్ గారు పొరపాటుగా వైద్యం చెయ్యొచ్చు, అంత మాత్రం చేత అసలు వైద్యులు ఎవరూ వైద్యం చేయరు సరిగ్గా అని నిర్ధారిస్తావా? కుదరదు. ఒక్క ఉపాధ్యాయుడు పాఠం సరిగా చెప్పకపోవచ్చు, అంత మాత్రం చేత ఎవరూ పాఠం సరిగా చెప్పరని నిర్ధారిస్తావా? కుదరదు. ఒక్కడు రోగగ్రస్తుడు కావచ్చు, లోకంలో ఎవడికి అందరూ రోగగ్రస్తులే, రోగం లేనివాడు లేడని నువ్వు వ్యవస్థనంతటిని నింద చేస్తావా? ఒకడెవడో జ్యోతిష్శాస్త్ర ఫలితం చెప్పడంలో పొరపాటు పడచ్చు, అంత మాత్రం చేత జ్యోతిష శాస్త్రమే లేదనడానికి అధికారం మనకెక్కడది? అది వేద పురుషునకు ఉపాంగం, నేత్రస్థానంలో ఉంటుంది. శాస్త్రాన్ని చదువుకోవలసిన రీతిలో చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన వారు ఎందరో ఉన్నారు, వరాహమిహిరుడి వంటి వారు. కాబట్టి అటువంటి జ్యోతిష శాస్త్రం దూరదృష్టితో ఎలా చెప్తుందో, మహాతపస్సంపన్నులైన వారు పై నేత్రములను మూస్తే ఏం జరిగిందో లోపల కనపడుతుంది. ఎందరో మహాత్ములు ఈ దేశంలో నిరూపించి చూపించారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి ఒకానొకప్పుడు అంతర్ముఖత్వంలో ఉండి అకస్మాత్తుగా బయటికి వచ్చి లేఖ వ్రాసి నేపాల్ మహారాజుకు పంపించారు. ఉపద్రవంలో ఉన్నాడు, పట్టుకెళ్ళండి నా ఆశీర్వచనమని. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో పర్యాయాలు అంతర్ముఖత్వంతో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలుగుతూ ఉండేవారు. అది వారి తపశ్శక్తి. ఆ తపశ్శక్తి ఉంది కాబట్టి అటువంటివన్నీ చెప్పగలిగారు. మనకి లేదు కాబట్టి అటువంటివి లేవని ఎప్పుడూ చెప్పకూడదు, చాలా పొరపాటు. కాబట్టి ఆ తపశ్శక్తి ఉన్నవాడు కాబట్టి శమీక మహర్షి కళ్ళు మూసుకుని చూశాడు. చూసి కళ్ళు తెరిచి కొడుకు వంక చూసి అన్నాడు, చాలా పెద్ద తప్పు చేశావురా. ఇది ఈ దేశం యొక్క వ్యవస్థ. తన మెడలో మృతసర్పం వేశాడని పరీక్షిన్ మహారాజుకి శాపం ఇచ్చాడు కొడుకని పొంగిపోలేదు శమీక మహర్షి. చిన్న పొరపాటుకి ఎంత పెద్ద తప్పు చేశావురా శృంగి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు లోకాన్నంతటినీ కట్టి కుడుపుతుంది. ఎందుకో తెలుసా? చంద్రవంశోద్భవుడైనటువంటి వాడు, ధర్మరాజు గారికి మనవడైనటువంటి వాడు, కృపాచార్యుడికి శిష్యుడైన వాడు, మహాభక్తి తత్పరుడైన వాడు, ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు, సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి వాడు, కలుపురుషుని యొక్క ఉద్ధతి చేత నా మెడలో మృతసర్పం వేశాడు. ఆ రాజు మరణించాలని శాపం ఇచ్చావే. దాని వలన ఎన్ని దుష్ప్రభావాలు వస్తాయో తెలుసా? ధార్మికుడైన రాజు లేకపోతే పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు వారు బలహీనులకు వారి పశు దారా సువర్ణ హయాదులను అపహరింతురు, జార చోరాదులు విజృంభింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమించుకలేక తప్పిపోవు, అందుమీద లోకులు అర్ధకామంబులం తగిలి సంచరింప, లోకమున వర్ణసంకరము కలుగు మర్కట సారమేయ కులము మేరపుత్ర. ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా నువ్వు చేసిన తప్పు? నీ వల్ల కలిపురుష విజృంభణం జరుగుతుంది. పాపంబు నీ చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు నువ్విచ్చిన శాపం వల్ల మనకి పాపం వచ్చిందిరా. చాలా తేలిక, నువ్వు శాపం ఇచ్చావు పడిపోతాడు పరీక్షిత్. ఇప్పుడు అటువంటి రాజు ఎక్కడుంటాడు? పరీక్షిన్ మహారాజు గారి లాంటి బలవంతుడైనటువంటి రాజు పరిపాలనాంశలో కూర్చోకపోతే, రాజ్యాన్ని పరిపాలన చేయకపోతే, బలవంతులైనటువంటి వారు బలహీనులైనటువంటి వారి యొక్క పశు సంపదని, బంగారాన్ని, ధనాన్ని, భార్యల్ని కూడా ఎత్తుకుపోతారా. లోకంలో జారులు చోరులు పెరిగిపోతారు. అక్కర్లేని కారణాలకి, ప్రతి కారణానికి ప్రజలు దెబ్బలాడుకోవడం అనేటటువంటిది ఎక్కువైపోతుంది. ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, దెబ్బలాటలు ఎక్కువైపోతాయి. దానికి తోడు
వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమించుకలేక తప్పిపోవు. వైదికమైనటువంటి ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. వర్ణము ఆశ్రమముని ఆశ్రయించి ధర్మం నడవదు. అలా నడవనటువంటి కారణం చేత లోకం ఎలా తయారవుతుంది అంటే అసలు వివాహ వ్యవస్థ చిన్నమైపోయి అదంతా కూడా భిన్నమైపోయి దాని యందు నియమం తప్పిపోయి స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు కూడడానికి పెద్దలు నిర్ణయించాలన్న వ్యవస్థ నశించిపోయిన కారణం చేత కుక్కలకి కోతులకి పిల్లలు పుడతాయిరా. మర్కట సారమీయ కులము మెరపుత్ర. లోకమంతా ధర్మం తప్పిపోతుందిరా. సనాతన ధర్మమే ప్రశ్నార్థకమైపోతుంది. ఎంత పొరపాటు చేశావురా, అటువంటి మహానుభావుణ్ణి శపించావా శృంగి? చేసిన తప్పు దిద్దుకోలేము, ఉపసంహారం కుదరదు. కనీసం పరీక్షిత్తుకి కబురు చేశారు. శృంగి శాపం ఇచ్చాడు, 7 రోజులలో మరణిస్తున్నావు, నేటికి 7 రోజులలో. వెంటనే పరీక్షిత్ ఆలోచించాడు, శృంగి శాపం ఇచ్చాడంటే అందులో తప్పే ఉంది, దోషం నాది. నేను అలా ప్రవర్తించి ఉండకుండా ఉంటే శృంగి నన్ను శపించేవాడు కాదు. కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత నేను అలా ప్రవర్తించాను. కాబట్టి నాకు కూడా తపశ్శక్తి ఉన్నా నేను శృంగికి ప్రతిశాపం ఇవ్వను. బ్రాహ్మణ శాపాన్ని ఔదల దాల్చి శరీరాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, అసలు కలిపురుషుణ్ణి పరీక్షిత్ సంహారం చేస్తే వదిలిపోయేది కదా, ఈ గొడవ గోదారి ఏమీ ఉండదు కదా. అసలు మనం నైమిషారణ్యానికి రావడం, మీరు భాగవతం చెప్పడం, మమ్మల్ని ఇలా భయపెట్టడం, 10 స్థానాలు అనడం, ఇవన్నీ చూసి మేము బెంగపెట్టుకోవడం ఇవేం ఉండవు కదా, ఎందుకు సంహరించలేదు అని అనుమానం వస్తుంది. కానీ కలిపురుషుణ్ణి పరీక్షిత్ సంహరించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. పాపము చేసిన కాని చెందవు పాపములు కలియుగంబునన్. చేస్తేనే పాపాలు ఫలితాలు ఇస్తాయి కలియుగంలో. చేసేదనంద మాత్రమున నేను ఇదిగో ఫలానా పుణ్యకార్యం చేస్తాను అని త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు అనుకోండి. ఇవాళ నేను ఉపన్యాసం చెప్పాను కదా, నేను గంగకి వెళ్ళిపోతేనే, కాశీకి వెళ్ళిపోతేనే, స్నానం చేసేస్తే అనుకుంటే కాదు. త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా అబ్బా నేను కూడా ఎప్పుడైనా నైమిషారణ్యం వచ్చి 7 రోజులు భాగవతం 12 స్కంధాలు చదువుకుని వెడతానా జీవితంలో అని అనిపించింది అనుకోండి, నిజంగా అనిపించింది అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, అనిపిస్తే వాడు నైమిషారణ్యం వెళ్ళి నియమంగా జీవితం గడిపి 12 స్కంధాలు ఇక్కడ కూర్చుని పారాయణ చేసుకుని వెళ్ళిపోయాడు అని ఫలితం వేసేస్తాడు. అందుకే తుమ్మెద పువ్వు మీద వాలినప్పుడు తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయదు. కలిపురుషుడిలో ఈ బలమైన లక్షణం ఉంది కాబట్టే లోకుల్ని ఉద్ధరించడం కోసం పరీక్షిత్ వదిలేశాడు. పైగా కలిపురుషుడికి ఒక బలహీనత ఉంటుంది, ధీరులైన వారి జోలికి రాడు. ఎంత కష్టం రానివ్వండి, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వాడికి బెంగెందుకుంటుంది? ఆయన్నెవరు ఏం చేయగలరు? కాబట్టి భగవద్భక్తులైన వారి జోలికి కలిపురుషుడు రాలేడు. ఈ కారణాల చేత విడిచిపెట్టేశాడు పరీక్షిత్ మహారాజు. చివరికి తాను శరీరం విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ నింద లేకుండా బొందిపోదు, ఏదో ఓ కారణం ఉండాలి శరీరం పోవడానికి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వచ్చినా శరీరం పడిపోవాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తే దాన్ని కాపాడగలిగిన వాడు లేడు. ఆయనన్నాడు పరీక్షిత్తు ఏమీ బెంగపెట్టుకోలేదు. తన రాజ్యాన్నంతటినీ తన కుమారుడు జనమేజయుడికి పట్టాభిషేకం చేసేసాడు. తిన్నగా వెళ్ళి గంగానదీ తీరంలో చేరాడు. చేరి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ప్రాయోపవేశం చేశాడు. అంటే తూర్పుకి కొనలుండేటట్టుగా దర్భలు పరిచి గంగ యొక్క దక్షిణ తీరంలో ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు. అంటే ఇక శరీరం పడిపోయే పర్యంతము ఏమీ పుచ్చుకోడు, తనంత తాను పడిపోతుంది. ప్రాయోపవేశం అంటారు. 7 రోజులలో పడిపోతుంది. ఇది తెలుసుకున్నాడు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు తప్పదు, ఈశ్వర సంకల్పము నేడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే అని అడిగాడు. మహానుభావుడు పరీక్షిత్ ప్రాయోపవేశం చేశాడని మహర్షులతో కలిపి అందరూ వచ్చి గంగ తీరమంతా విడిది చేసేశారు. కొన్ని వేల మందితో నిండిపోయింది మహర్షులతో. వాళ్ళందరికీ నమస్కారం చేసి ఆయన అడిగింది,
తక్షకుని యొక్క విషప్రభావానికి శరీరం పడిపోతుందని శృంగి శపించాడు. పావుకి శరీరాన్ని అప్పజెప్పేస్తాను, నాకు బెంగలేదు, 7 రోజులు బ్రతికుంటాను, ఇంకా 7 రోజులు బ్రతికుంటాను కాబట్టి నేను ఏది వింటే భవిష్యజ్జన్మ జన్మంబులం హరిచింతారతయున్ హరిప్రణుతి హరిభాషాకర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే. నేను ఏది విన్న కారణం చేత మళ్ళీ వచ్చే జన్మలలో భగవంతుడి కథలు వినాలని, భగవన్నామం పలకాలని, భగవంతుడి సేవ చెయ్యాలని నా మనసుకు బుద్ధుండిపోతుందో, అథవా నేను ఇంక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, మోక్షం వస్తుందో, అటువంటి కథ ఏదో అది నాకు చెప్తారా అని అడిగాడు. అంతమంది ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. 7 రోజులు ఉంటాడు, 7 రోజులలో ఏది చెప్పాలి ఇప్పుడు? అటువంటి స్థితి కలగాలంటే ఏది వినాలి? పరీక్షిత్ ఒక్కడే కాదు 7 రోజులు ఉండేది, మనందరం కూడా. 82 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా సంబంధం లేదు. బతకడానికి 7 రోజులే, చచ్చిపోవడానికి 7లో ఒక రోజే. ఎన్నాళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే బతకాలి. చచ్చిపోవాలన్నా 7 రోజుల్లో ఓ రోజు చచ్చిపోవాలి తప్ప. ఆయన రాజ్యాలు ఏలినవాడండి, బొత్తిగా ఆయన 7 రోజుల్లో పోవడం ఏమిటి, కొత్తగా వారం ఉండదా అంటే ఉండదు. ఆయన చక్రవర్తి అండి, 7 రోజులు ఏమిటి, ఆయనకి ఇంకో 8వ రోజు ఉండదా అంటే ఉండదు. 7 రోజులే బ్రతుకు. కాబట్టి 7 రోజులు బ్రతుకుతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తుది శ్వాస వరకు నువ్వు చదవవలసినది ఏదైనా ఉంటే, వినవలసినది ఏదైనా ఉంటే భాగవతమే. అటువంటి భాగవతం నైమిషారణ్యంలో వింటే, నేను ఏదో మాటలకి చెప్తున్నాను అనుకోకండి, కొన్ని కోట్ల 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 జన్మల తరువాత జీవుడికి నైమిషారణ్యంలో భాగవతం చెప్పే అదృష్టం, భాగవతం వినే అదృష్టం పడతాయి తప్ప అంత తేలికగా ఏం పట్టదది. కాబట్టి నాకటువంటి కథ చెప్పండి అన్నాడు. గంగానది వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, అమ్మా అని చూచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, రమ్మా నీ రూపముతో, లిమ్మా నీ రూపముతో, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. అబ్బా ఏమిష్టమో నాకు పోతన గారు ఈ పద్యం అంటే. కాశీ విడితే గంగ చూడగానే నాకు ఈ పద్యం గుర్తొస్తుంది. అమ్మా అని చూచిన నరు గంగమ్మ అంటాం. అమ్మా అని ఇలా గంగ వంక చూస్తే చాలుట. పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, వెంటనే ఆవిడ ఉంటుంది పోరా అని మోక్షం ఇచ్చేస్తుంది. పొమ్మా నీ ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో, ఒక్కసారి అమ్మా నీ రూపంతో పైకిలే, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్నవో గంగమ్మ లేచి నాకెదురుగుండా రావమ్మా అన్నాడు. అని గంగమ్మకి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఎవరైనా చెప్తారా 7 రోజుల్లో వినవలసింది ఏదో అని ఆలోచన చేస్తున్నాడు. అప్పటి వరకు భాగవతం ప్రవచనం అవ్వలేదు భూమండలం మీద. మొట్టమొదట జరిగింది గంగా తీరంలో జరిగింది, పరీక్షిన్ మహారాజు గారికి శుకబ్రహ్మ చెప్పింది. రెండవసారి భూమండలంలో జరిగింది శౌనకాది మహర్షులందరికీ నైమిషారణ్యంలో జరిగింది సూత మహర్షి. కాబట్టి మహానుభావుడు ఈలోగా పెద్ద అలజడి బయలుదేరింది. కొన్ని వేల మంది చుట్టూ కూర్చుని ఉన్నారు కదా పరీక్షిత్తుకి. ఎక్కడో పెద్ద కలకలం. ఏమిటి కలకలం అని చూశారు. బాలసూర్యుడు బయలుదేరి వచ్చేస్తుంటే ఎలా ఉంటాడో అలా 16 సంవత్సరాల నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన అందాన్ని చూసి ఆయన వెంట పురుషుడు ఇంత అందమైన వాడా అని స్త్రీలు పిల్లలు కూడా వెంటబడి వస్తుండగా, ఇలా ఉన్నాడేమిటని కొంతమంది ధూర్తులైన పిల్లలు ఆయన మీద పువ్వులు పళ్ళు విసురుతుండగా, ఒంటి మీద బట్ట కూడా లేకుండా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి వాడు, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఒక ఇంటి ముందు నిలబడనటువంటి వాడు, పరమ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వాడు, జన్మతః ఏ బంధనము లేకుండా రాశీభూతమైనటువంటి జ్ఞానమైన వాడు, భాగవతాన్ని ప్రవచనం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు, వ్యాసమహర్షి పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసి నాకు కొడుకు కావాలంటే పుట్టినవాడు, పుట్టుక నుండే పరమశివానుగ్రహంతో నేల మీద పడినటువంటి ఆ దండకమండలాల్ని తపస్సుకి ఉపయోగించినటువంటి వాడు, జనక మహారాజు గారి చేత బుద్ధి శిక్షింపబడినటువంటి వాడు, పరమ వైరాగ్య సంపన్నుడు, కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి వాడు, తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు, బాలచంద్రుని వంటి కాంతి కలిగినటువంటి అంగ ప్రత్యంగములతో శోభిల్లుతున్నవాడు శుకబ్రహ్మ బయలుదేరి నడిచొస్తున్నారు.
వెంటనే అక్కడున్న ఋషులందరూ లేచి నిలబడి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని శుకబ్రహ్మ వస్తున్నారని ఎదురేగి తలలు ఉంచి ఆయనకి నమస్కరించి స్వాగతం పలికారు. నా జన్మ పండింది, ఒక్క మహాపురుషుడు వస్తే చాలు, జన్మ పండిపోయినట్టే. పరీక్షిన్ మహారాజు గబగబా ఎదురెళ్ళాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, ఆయన కాళ్ళు కడిగాడు, తల మీద చల్లుకున్నాడు. మహానుభావా, నా అదృష్టం, నేను ప్రాయోపవేశం చేసి ఉన్నాను, నన్ను అనుగ్రహించడానికి వచ్చారా అన్నట్టుగా వచ్చారు. 7 రోజుల పాటు ఏది వింటే ఇక మళ్ళీ నేను పుట్టవలసిన అవసరం ఉండదో, దేని వలన మోక్షం వస్తుందో అటువంటి కథలు వినాలని నాకు కోరికగా ఉంది. ఇక 7 రోజులే సమయం మిగిలి ఉంది. హే బ్రహ్మన్, నన్ను అనుగ్రహించి నాకు అటువంటి విషయాన్ని బోధ చేయవలసింది అన్నారు. గురువు యొక్క వాక్యం అంటే అలా ఉంటుంది. శుకబ్రహ్మ ఒక ఆవు పాలు పితికినంత కన్నా ఎక్కువ సమయం ఉండనివాడు పరీక్షిత్తుని తద్వారా లోకాన్ని అనుగ్రహించడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతం చెప్పాడు. 7 రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శిష్యుణ్ణి ఓదారుస్తూ పరీక్షిన్ మహారాజుని ఒక మాట అన్నాడు. 7 రోజులు బ్రతికుండి మోక్షం కావాలంటున్నావు, 7 రోజులు బ్రతికున్న వాడికి మోక్షానికి బెంగేమిటోయ్? నీకు ఒక విషయం చెప్పనా? పూర్వం ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు. దేవేంద్రాదులు రాక్షసులతో యుద్ధం చేయలేక ఓడిపోయి భూమి మీదకొచ్చి ఖట్వాంగుణ్ణి ప్రార్థించారు, నువ్వు వచ్చి మాకు సహాయం చెయ్యమని. ఖట్వాంగుడు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి రాక్షసుల్ని పరిమార్చాడు. దేవతలు చాలా సంతోషించి నీకేం కావాలి చెప్పిస్తామన్నారు. ఖట్వాంగుడు అన్నాడు, మనుష్యుడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానన్నాడు. దేవతలు అన్న మాట తప్పకూడదు కనుక ఇంకొక ముహూర్త కాలం బ్రతుకుతామన్నారు. ఖట్వాంగుడు బెంగపెట్టుకోలేదు. వెంటనే దివ్య విమానంలో భూమి మీదకొచ్చి తన సమస్తాన్ని పుత్రుడికి ఇచ్చేసి పుత్రుడికి పట్టాభిషేకం చేసి తాను సర్వాన్ని పరిత్యజించి గోవిందనామాన్ని మనసులో స్మరిస్తూ గోవిందనామం చెప్తూ మోక్ష పదవిని అలంకరించి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, ముహూర్త కాలం బ్రతికుంటావని చెప్పినవాడు మోక్షానికి వెళ్ళాడు. 7 రోజులు బ్రతికుంటావు, బెంగెందుకోయ్ మోక్షానికి? భాగవతం విని చెప్తాను. లోకంలో పుట్టినటువంటి మనుష్యులు తమ యొక్క జన్మ ఎంత అపూర్వమైనదో తెలుసుకోలేరు. మిగిలిన ప్రాణులకు కర్మాధికారం లేదు, మనుష్యుడు అలా కాదు. శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆధారం చేసుకుని కర్మాచరణం చేసి దానివల్ల తరిస్తాడు, మోక్ష పదవిని పొందగలడు. అంత గొప్ప శరీరాన్ని భగవంతుడిస్తే ఈ శరీరంతో కోర్కెల పుట్టలు, ఇన్ని కోర్కెలు ఉండకూడదని కానీ కోర్కెల కోసం దేవతలను ఆశ్రయించవద్దని కానీ శాస్త్రాలు చెప్పలేదు. కానీ కోర్కెలే బ్రతుకు కాకూడదు. కాబట్టి ఎప్పుడూ కోర్కెలతో వెంపర్లాడి దేవతల్ని అనేక కోర్కెల కోసం పట్టుకుంటారు. ఒక్కొక్క కోరిక ఉన్నవాడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తాడు. ఆ ఆరాధన చేత ఆ కోరిక ఆ దేవతలు తీరుస్తూ ఉంటారు. కానీ లోకంలో శ్రీమన్నారాయణుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన యొక్క కథలను వినడంలో తృప్తి పొందగలిగినటువంటి వాడెవడైనా ఉంటే అటువంటి వాడికి తిరిగి పుట్టడోయ్. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాధ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. అమరేంద్రాదుల కొల్చు భంగి ఏదో దేవతల్ని ప్రార్థన చేసి కోరికలు అడిగినట్టుగా ఏ కోరిక లేకుండా శ్రీమన్నారాయణుని యొక్క పాదముల జంటని మనసులో స్మరించి నిరంతరము గోవిందనామం చేస్తూ ఆయన యొక్క పాదార విందములను మనసులో ధరించి భరించి వహించి పూజించి ధ్యానించగలిగినటువంటి వాడికి వాటిలో నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని తాగిన కారణం చేత అటువంటి వాడు ఎంత సంతోషాన్ని పొందుతాడయా? కాదు కాదు, అంత ధ్యానం కూడా చెయ్యక్కర్లేదయా. కేవలంగా ఆయన యొక్క కథలు, ఆయన యొక్క అవతారాలు, వాటి విశేషాలు వింటుంటే చాలు. అది ఎటువంటిదో తెలుసా? కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. పెద్ద ప్రవాహంలో పడిపోయినటువంటి వాడికి ఊపిరాడదు, ప్రాణం పోతుంది. కానీ
భాగవతంలో చెప్పబడిన పరంపరలని చెవులతో గ్రోలి వింటున్నటువంటి వాడు అమృత ప్రవాహంలో కొట్టుకుని పోతున్నప్పుడు పొందేటటువంటి ఆనంద రసానుభూతి గురించి చెప్పడం ఎవరికైనా సాధ్యమా? ఆయన కథాశ్రవణమంత గొప్పదయా? కర్ణయుగళి పర్వంబు కాకుండునే రెండు చెవులకు పండగయా భాగవతం వినడమంటే. అటువంటి భగవత్ కథల సమాహారమైనటువంటి భాగవతాన్ని ప్రవచనం చేస్తాను. దేనికి బెంగపెట్టుకుంటావు? విను. అందుకే భగవంతుడు గొప్పవాడా భగవత్ కథ గొప్పదా అని అడిగితే భగవత్ కథ గొప్పది. భాగవతం చెప్తున్న చోటుకి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చి గభాలన ఎవరి పక్కనో ఖాళీగా కుర్చీ ఉంటే కూర్చుని ఇలా ఇలా కొట్టి వాడు చెప్తున్నది నా గురించే అంటే అయితే అయింది కానీ కాసేపు ఊరుకుంటావా? అది వినపడదు అంటారట. నా గురించే చెప్తున్నాడో అన్నా సరే ఆయన వంక చూడరట, కథ వినడానికే ఇష్టపడతారట. భగవత్ కథాశ్రవణం అంత గొప్పది. శృణ్వంతప నైమిషారణ్యం వచ్చి తపస్సు చేసినట్టు. దేని చేత? ఎంతసేపు ఉపన్యాసం జరిగిందో, ఎంతసేపు సుందరకాండ జరిగిందో అంతసేపు భక్తి శ్రద్ధలతో విన్నవాడు ఎవడో వాడు అంతసేపు నైమిషారణ్యంలో తపస్సు చేసి పుణ్యం మూట కట్టుకున్నవాడే. కాబట్టి కథాసుధారసనదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. రెండు చెవులకి పండగ కదా. కాబట్టి ఆ భగవత్ కథలతో కూడుకున్న భాగవతం ప్రవచనం చేస్తాను వినవయ్యా. అసలు నీకు నేను ఒక గొప్ప విషయాన్ని చెప్తాను విను పరీక్షిత్. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంధియము లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే మీ వంశాన్నంతటినీ పావనం చేసినవాడా. 7 రోజులలో మృత్యు వస్తోందంటే భయపడకుండా 7 రోజులు ఏది వింటే మోక్షం వస్తుందని ఒక్క ప్రశ్న వేశావు. ఒక్క ప్రశ్న నువ్వు వేశావు కాబట్టి ఇవాళ నా ముఖం నుండి భాగవతం వస్తోంది. ఇవాళ వస్తున్న భాగవతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని గట్టెక్కిస్తుందో. ఇంత గొప్ప ప్రశ్న చచ్చిపోతావంటే భయపడకుండా వేసినవాడా, వంశాన్ని తరింపచేసినవాడా. ఓ పరీక్షిత్, నీకొక రహస్యం చెప్తాను. హరిమయము విశ్వమంతయు. అసలు ఈ లోకమని మనం పిలుస్తున్నామే ఇది విష్ణువే. విష్ణువే అంతటా ఇలా ఉన్నాడు. బంగారము లేకుండా ఆభరణములు ఎక్కడి నుంచి వస్తాయి? చూడడానికి చెవులకు పట్టుకున్న కర్ణాభరణములు, కేయూరములు, కంఠాభరణములు, ఉంగరాలు, పాదాభరణములు, నాసాభరణములు ఇవన్నీ కనపడతాయి. కానీ ఇవన్నీ బంగారం లేకుండా వస్తాయా? విష్ణువు లేని విశ్వం ఎక్కడుందో? విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. కాబట్టి కానీ విశ్వము విష్ణువుగా కనపడాలి అంటే తపస్సు కావాలి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఆయనే వ్యాప్తి చెంది ఉన్నాడోయ్. కాబట్టి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంధియము లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే ఓ వంశపావన తెలుసుకో, అసలు హరిమయము కానటువంటి ద్రవ్యము కానీ పరమాణువు కానీ లేదని. ఈ ప్రపంచమంతా ఎలా ఏర్పడిందో, పంచతన్మాత్రలు ఎలా వచ్చాయో, శబ్దస్పర్శరసరూప గంధములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, మళ్ళీ లోపల ఉండేటటువంటి పంచ సూక్ష్మభూతములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఈ సృష్టి జరిగినటువంటి విధానము, వీటన్నిటినీ వివరించి మనిషి తరించడానికి మార్గం ఉన్నదయా. మనుష్యుడొక్కడే అలా తరించగలడు. ఎప్పుడూ 10 మందితో కలిసి పరుగులు తీయడం కాదోయ్, 10 మందితో కలిసి పరిగెత్తడం ప్రారంభించాలి. మొదట ఒక భజన 10 మందితో కలిసి మొదలెట్టాలి. 10 మందితో కలిసి ఓ తీర్థస్నానానికి వెళ్ళాలి. 10 మందితో కలిసి భగవన్నామని చెప్పాలి. 10 మందితో కలిసి పల్లకీ పట్టుకోవాలి. 10 మందితో కలిసి యాత్రకెళ్ళాలి. చిట్ట చివరికి అది దేనికి పనికి రావాలంటే ధ్యానావస్థకు పనికి రావాలి. నువ్వు ఎక్కడ ఉండి ధ్యానం చేస్తున్నావన్న మాటతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు పరమేశ్వరుణ్ణి మనోనేత్రమునందు దర్శనం చేస్తూ ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిగతుడవు కావాలి. అలా వెళ్ళగలిగినటువంటి స్థితి అంకురిస్తే ప్రాణోత్కరణమవుతున్నటువంటి స్థితిలో కూడా కపాలాన్ని భేదించి ఆ ద్వారము గుండా బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ శరీరము నడిచినంత కాలం 9 రంధ్రాలతో నడుస్తుంది. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, ఇంకొక 2 రంధ్రాలు ఉంటాయి.
క్షేమంగా బయటికి వచ్చాడు, గుర్తు నాభీరంధ్రం. బయటికి వచ్చినప్పుడు మూసేస్తారు. అది లోపల ఉన్నప్పుడు అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికెడుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. నేను ఆ అమ్మ కొడుకుని. అందుకే చూడండి, సాధారణంగా గౌరవనీయులైన వ్యక్తులు కనపడితే తండ్రి కన్నా ముందు ఎవరిని స్మరిస్తారు? ఏ అమ్మ కన్నా బిడ్డడోనయ్యా అంటారు. ఆ బిడ్డల్ని కని అమ్మ శాశ్వతమైన కీర్తిని పొందుతుంది ఏ లోకంలో ఉన్నా కూడా. కాబట్టి ఆ నాభీబంధం తెగిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. 10వ రంధ్రం మూసుకుంటే క్షేమంగా పైకొచ్చాడు, 11వ రంధ్రం తెరుచుకుంటే క్షేమంగా వెళ్ళిపోయాడు. అంటే ఇక మళ్ళీ రాడని గుర్తేమిటంటే, ధ్యానావస్థ యందు జీవుణ్ణి ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణవాయువుని పైకి పంపించి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. భేదించి ఆ తలుపు తెరుచుకున్న తర్వాత అందులోంచి జ్యోతి రూపంలో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి ఒక్క ధ్యానము చేత మాత్రమే అంకురిస్తుంది. కోరికలతో కాగిపోయి బ్రతకడం కాదయా, నిష్కామమైనటువంటి ధ్యానము చేసి ఆ ధ్యానము చేత నువ్వు తరించడం అనేటటువంటి కోర్కె కాని కోర్కె. అది జీవిత ప్రధానమైనటువంటి ధ్యేయము కనుక అటువైపుకి అడుగులు వెయ్యడం మొదలు పెట్టాలి. కానీ సాధారణంగా ఇంత గొప్ప శరీరం ఉన్నా, శాస్త్రము గురువు అందుబాటులో ఉన్న మనుష్య జాతి నిరంతరం ఏవో కోర్కెలతో వెంపర్లాడిపోయి రజోగుణ తమోగుణాలకి వశులైపోయి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళి చేసుకున్న పాపపుణ్యాలకి అనుగుణంగా వేరొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటారు. గొప్ప కోరిక కోరావోయ్ పరీక్షిత్, మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ లోకంలో ధర్మాన్ని కాపాడడం కోసమని ఎన్నో అవతారములను స్వీకరించాడు. ఎన్నో పర్యాయములు ఆయన భూమి మీదకి క్రిందకి వచ్చి లోకులందరినీ కాపాడి అనుగ్రహించినటువంటి విశేషములు ఎన్నో ఉన్నాయి. ఒకానొకప్పుడు యజ్ఞవరాహమూర్తిగా ఈ భూమి మీదకు వచ్చాడు. యజ్ఞవరాహావతారం పోతన గారిని కూడా రక్షించినటువంటి అవతారము అని పెద్దలు చెప్తారు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు పోతన గారు కుటీరంలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. వేటకొచ్చాడు ప్రభువు. పోతన గారి దగ్గర ఎలా అయినా భాగవతం అంకితం పుచ్చుకోవాలి అని కోరిక. ఆ కోరిక చేత తన సైన్యాన్ని పోతన గారు ఉన్నటువంటి కుటీరం దగ్గరికి పంపాడు. లోపల పోతన గారు ఉంటారు, అంకితం ఇస్తారా లేకపోతే నిగ్రహించండి అని. సైన్యాధిపతి సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. తీరా వెళ్ళేటప్పటికి కుటీరానికి ముందు ఒక పెద్ద వరాహం ఒక అడవి పంది పడుకునుంది, తెల్లటి కోరలో. అది వీళ్ళని వంక చూసి గుర్గరం చేసింది. ఆ గుర్గరావం వినేటప్పటికీ ఆ సైనికులు సైన్యాధిపతి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన అడవి పందిని చూసి భయపడ్డాడు. కొంతసేపటికి అడవి పంది వెళ్ళిపోయింది. అడవి పంది కాపాడుతోంది అంటే లోపల ఉన్నవాడు ఎంత భక్తి తత్పరుడో. కాబట్టి పోతన గారిని మనం నిగ్రహించకూడదనుకున్నారు. ఆయన దర్శనం చేసి వెళ్ళిపోవాలి. పంది వెళ్ళిపోయింది. మహారాజు కుటీరం దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. పోతన గారు కూర్చుని ఆంధ్రీకరిస్తున్నారు. అయ్యా, నేను మొదట వచ్చినప్పుడు బుద్ధి వేరు, ఇప్పుడు కేవలం మీకు నమస్కారం చెయ్యాలని వచ్చాను. చాలాసేపటి నుంచి బయట ఎదురు చూస్తున్నాం. పోతన గారు అన్నారు, మరి లోపలికి ఎందుకు రాలేదన్నారు. వద్దామని అనుకున్నాం, కానీ ఒక గొప్ప వరాహం ఒకటి బయట పడుకునుంది. అది మమ్మల్ని లోపలికి రాకుండా అడ్డగించింది. మా బుద్ధి మారిన తరువాత అది వెళ్ళిపోయింది, మేము లోపలికి వచ్చామని. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహావతార ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. నన్ను రక్షించడానికి ఆ స్వామి వరాహ రూపంలో బయట పడుకున్నాడు అన్నారు. అంతటి మహానుభావుడు. యజ్ఞవరాహాన్ని ఒక్కసారి స్మరించిన, ఒక్కసారి నమస్కరించిన ఉత్తర క్షణంలో శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ యజ్ఞవరాహావతారంగా స్వామి ఎందుకు రావలసి వచ్చింది అని అడిగారు శౌనకాది మహర్షులు. ఎందుకనంటే మీరు భాగవతం, రామాయణం ఇలాంటి గ్రంథాల్ని పరిశీలిస్తే మీకు అందులో ఒక విశేషం ద్యోతకమవుతుంది. ముందు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఎందుకనంటే అసలు అవతల వారికి శ్రద్ధ ఉందా లేదా విందామని. అవతల వారికి అమ్మో ఆపేస్తారేమో, ఇంక చెప్పరేమో అనుకుంటే, అయ్యా అలా కాదు, అలా ఎందుకు జరిగిందండి, అసలు యజ్ఞవరాహ యొక్క